సన్ స్క్రీన్ విషయానికి వస్తే సన్ స్క్రీన్ యూజ్ చేయమని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. బట్ కొన్ని సన్ స్క్రీన్స్ జనరల్ గా మనందరికి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో బేసికలీ ఇన్ జనరల్ మోర్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్ తో ఏంటంటే దే ఆర్ మోర్ కాస్మెటికలీ యాక్సెప్టబుల్. ఇప్పుడు చాలా మంది సన్ స్క్రీన్ పెడితే నేను నల్లగా అయిపోయానని చెప్తారు. అది నల్లగా అయిపోరు, అది పెట్టుకుంటే అట్లా ఒక కాస్ట్ వైట్ కాస్ట్ వల్ల అది కొంచెం గ్రేగా బ్లాక్ గా బ్రౌన్ గా అట్లా కనిపించి చూడడానికి ప్లీజింగ్ ఉండదు అది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్ లోకి వెళ్తే నాట్ ఆల్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్ బట్ సమ్ గుడ్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్స్. దాంట్లో వన్ థింగ్ ఇస్ కాస్మెటికలీ పెట్టుకున్నప్పుడు పేషెంట్ ఆల్సో లైక్స్ ఇట్, దే లైక్ హౌ ఇట్ లుక్స్, దే మేక్ ఇట్ మోర్ డ్యూయి, హైడ్రేటెడ్ అండ్ డజంట్ లుక్ లైక్ హెవీ అట్లా అనిపించకుండా ఏం పెట్టనట్టు అనిపించి అట్లాంటి ఫార్ములేషన్స్ ఉంటాయి కొంచెం ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ లో. అండ్ ద అదర్ థింగ్ ఇస్ దేర్ ఆర్ స్టాండర్డైజ్ బ్రాండ్స్ విచ్ దెర్ ఇస్ ఆల్వేస్ అ కాంట్రవర్సీ విత్ సన్ స్క్రీన్స్ అనమాట. ఏంటంటే రాసిన ఎస్పీఎఫ్ కి ఇన్ పర్సన్ రియల్ లైఫ్ లో టెస్ట్ చేస్తే ఆ ఎస్పీఎఫ్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్లా కొరియన్ సన్ స్క్రీన్స్ లో కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ కాంట్రవర్సీ అయింది. అండ్ ఇండియన్ సన్ స్క్రీన్స్ గురించి రీసెంట్లీ సంబడి టెస్టెడ్ అండ్ దాని మీద 50 అని ఉంటుంది, కానీ టెస్ట్ చేస్తే 5, 6 అట్లా వస్తుంది అనమాట. అక్కడ మోర్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్స్ అంటే నాట్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ దేర్ ఆర్ ట్రస్టెడ్ బ్రాండ్స్ వేర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ ల్యాబ్ లో టెస్ట్ చేసినా కూడా ఇవి రాసిన ఎస్పీఎఫ్ ని మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ 2 థింగ్స్ ఉంటాయి అనమాట బేసిక్లీ.